నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు నిజంగా కార్తీక మాసంలో వచ్చే విశేషమైన రోజులేంటి, ఆ రోజుల్లో మనం ఆచరించాల్సిన విధి విధానాలేంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి కూడా చాలా విశేషమైన రోజులుగా చెప్పబడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఆ రోజున మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి, ఏకాదశి రోజుని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, ద్వాదశి రోజు మనం మామూలుగా కూడా అంటే తులసి కళ్యాణం ఆ రోజున చేస్తామని అంటారు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో పౌర్ణమి రోజున చేస్తున్నారు. నిజంగా ఆ రోజే చేయాలా, ఆ రోజు చేస్తేనే ఆ ఫలితం ఉంటుందా? ఇంకొకటి, మీరు ఇంతకుముందు ఒకసారి మనం కార్తీక మాసం టాపిక్ మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం అన్నారు నాతో. ఈసారి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశుల్లో మంచి అంటే చాలా కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఏదైతే విశేషమైన రోజు ఉందో ఆ రోజు మళ్ళీ తర్వాత చాలా కాలంకి ఈ కార్తీక మాసంలో వస్తుంది అని చెప్పి, మరి అంత పవిత్రమైన రోజు, అంతటి విశేషమైన కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన రోజు అని అంటే ఖచ్చితంగా మనం ఆ రోజు చేసే కార్యక్రమం వలన అంతే ఫలితం ఉండే అవకాశం కూడా ఉంటుంది కదా? తప్పకుండానమ్మా. ఎందుకంటే ఈ యొక్క క్రోధినామ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం తగ్గట్టుగానే అనేక ఉపద్రవాలు, ప్రపంచవ్యాప్తంగా భయాందోళనతో కూడుకున్నటువంటి జీవన విధానం. అవునండి. కానీ భగవంతుడు తండ్రి లాంటివాడు, అమ్మ తల్లి లాంటిది. మొదటి దంపతులు, ఆది దంపతులు వాళ్లే కదా. కాబట్టి ఇంతటి విపత్కరమైనటువంటి సంవత్సరంలోనైనా కానీ కొన్ని గొప్పదైనటువంటి యోగాలని మనకు పుణ్యమాసాలు కలిగించడం, పుణ్యం సంపాదించుకోవడానికి అవకాశాలు ఇస్తున్నాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 2027 సంవత్సరం వరకు కూడా ఈ ప్రపంచవ్యాప్తముగా ప్రకృతి విపత్తులు ఉంటాయి. సామూహిక మరణ హోమాలు అనేటువంటివి జరుగుతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంతకంటే కూడా మనం 2020 సంవత్సరంలో చూసిన విపత్తులు లాంటివి కూడా భవిష్యత్తులో రాబోతాయి. ఎందుకంటే కరోనా రావడానికి షష్టగ్రహ కూటమి ఎలా అయితే ఉందో, మార్చి 29వ తారీఖు రోజున కూడా షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. తద్వారా కొన్ని భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు, అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మనల్ని రక్షించేది మనం చేసుకునే పుణ్యం. గుర్తుపెట్టుకోండి, మన కుటుంబాన్ని రక్షించేది, మన ప్రాంతాన్ని రక్షించేది మనం చేసుకునేటువంటి దైవ పుణ్యమే, దేవతా కార్యక్రమాలు, అందులో సందేహమే లేదు. అందుకనే పూర్వకాలం నుంచి ఈ కాలం వరకు కూడా అనాదిగా ఎన్నో నియమనిష్టలు కలిగినటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. కాబట్టి నిండు నూరేళ్లు ఎటువంటి విపత్తుల్లోనైనా కానీ బ్రతికి బయట కట్టడం జరిగింది. కాబట్టి మనం కూడా అటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి ఇటువంటి మంచి రోజులని మాలాంటి వాళ్ళు తెలియచేస్తేనే తెలుస్తుంది. కాబట్టి జ్ఞానమంతా మా దగ్గర కాకుండా ప్రపంచానికి తెలియచేయాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే ఎన్నో గ్రంథాలు పరిశీలన చేసి కొన్ని విషయాలు తెలుసుకుని వస్తున్నాం. కార్తీక మాసంలో ఏకాదశి వస్తుంది, ద్వాదశి వస్తుంది, అది రొటీన్, అది ప్రతి సంవత్సరం వచ్చేటివి. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా వచ్చేటువంటివి చాలా ప్రత్యేకమైందమ్మా. ఏంటండి ఆ ప్రత్యేకత ఏమిటి అని అంటే, మనకు మొదలుగా ఏకాదశి గురించి తెలియజేసుకున్నాం. శయనేకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి శయనేకాదశి, చాతుర్మాస్య దీక్ష అప్పటి నుంచి ప్రారంభం చేస్తారు. కాబట్టి అప్పటి నుంచి ప్రారంభం చేసే చాతుర్మాస్య దీక్ష కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉంటుంది. అంటే విష్ణుమూర్తి శేషతల్పముపై నిద్రించే సమయం ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఇక భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఒకవైపుకు తిరుగుతాడు. మనం నిద్రలో పడుకొని ఉండి అలా ఉండి మధ్యలో మెలకువలాగా వచ్చి ఒకవైపుకి అలా తిరుగుతాం, కుడివైపు నుండి మళ్ళీ ఎడం వైపు తిరుగుతాం కదా, ఆ విధంగా ఎడం వైపు తిరుగుతాడు. ఇప్పుడు ఈ 4 నెలలనే దక్షిణాయన కాలం అంటారండి. ఇదేనా దక్షిణాయన కాలం అంటే? దక్షిణాయన కాలం ఇదంతా కూడా దక్షిణాయన కాలం. ఇక ఉత్తరాయణానికి కాలానికి సమీపంగా ఉండేటువంటిది కార్తీక శుద్ధ ఏకాదశి. అప్పటి నుంచి మనం లెక్కలోకి వస్తుంది. ఇక గమనించుకున్నట్లయితే భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఒకవైపుకు తిరుగుతాడు. తరువాత
ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అని అంటారు, ప్రబోధిన్యేకాదశి అని అంటారు, అంటే నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి మేల్కొన్నటువంటి రోజున ఆ స్వామివారికి ఎవరైనా కానీ మనం నిద్ర నుంచి మనం మేల్కోగానే ఫస్ట్ దైవ ప్రార్థన అన్నీ చూసుకొని మనం రూమ్లోంచి బయటకు వచ్చేసేస్తాం. ఆ విధంగా ఆ ఈశ్వరుడు వైకుంఠంలో ఉండి ఆ వైకుంఠంలో ఉత్థాన ఏకాదశి రోజున అనగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. మేల్కొన్న తర్వాత బ్రహ్మ శివ ప్రమథ గణాల యొక్క సమూహముతో ఆ వైకుంఠం నుంచి తులసి బృందావనానికి బయలుదేరతాడు ద్వాదశి రోజున. దాన్నే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటుంటారు, చిలుకు ద్వాదశి అని అంటుంటారు. అంటే ఈ క్షీరసాగర మథనాన్ని చిలుకినటువంటి మొదటి రోజు, ఆ రోజు నుంచి ప్రారంభం చేశారు దేవతలు రాక్షసులు అమృతం కోసం. ఆ రోజున కూడా క్షీరాబ్ది ద్వాదశి అయ్యింది. కాబట్టి మీరు అన్నట్టుగా తులసి కళ్యాణం ఎక్కువగా చేస్తారు. కానీ ఎక్కడ చేస్తారు? మహారాష్ట్రాది తదితర ప్రాంతాల్లో చేస్తారు. ఎవరికి చేస్తారంటే శ్రీకృష్ణుల వారికి తులసికి కళ్యాణం జరుపుతారు. తులసి అంటే చాలా ప్రీతికరం విష్ణుమూర్తికి, దానికి సంబంధించినటువంటి అనేక గాథలు ఉన్నాయి. కానీ మనకు ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎవరైతే కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలమ్మా, ఆ నియమాలు పాటించిన సందర్భంగా అనేకమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఎటువంటి నియమాలు? ఈ నియమాలు పాటించడానికంటే ముందు ఈ క్షీరాబ్ది ద్వాదశికి సంబంధించి తులసి యొక్క, ఎందుకంటే తులసి సంబంధించినటువంటి విశేషమైన రోజు కాబట్టి మరి తులసి పుట్టుక గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా తులసి పుట్టుక గురించి తెలిస్తే ఆ పుణ్యం సంపాదించుకున్న వాళ్ళమవుతాం. అంటే తులసి అంటేనే పవిత్రతకి మారుపేరు కదా. అటువంటి పవిత్రతకి మారుపేరైనటువంటి తులసి యొక్క గాథను తెలుసుకుందాం. పూర్వము కాలనేమి యొక్క కుమార్తెను జలంధరుడు అనేటువంటి రాక్షసుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఇప్పుడు కాలనేమి అంటే ఎవరతను? కాలనేమి అనేటువంటి వాడు కూడా రాక్షసుడు. ఓకే. అయితే ఇచ్చిన తర్వాత ఆ జలంధరుడు అజేయమైనటువంటి శక్తి సంపన్నంతో వెలిగిపోతుంటాడు, అతనికి అడ్డు అదుపంటు ఉండదు. దీనికి గల కారణం ఏంటి అంటే ఆ యొక్క కాలనేమి కూతురు జలంధరుని భార్య పాతివ్రత్య మహత్యం. ఆ జలంధరుడు ఎంతటి వాడయ్యాడనంటే చివరికి శివుడితో కూడా యుద్ధం చేసేంత స్థాయికి వెళ్ళాడు. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఒకరోజు అమ్మవారి పాతివ్రత్యాన్ని భంగపరచాలనేటువంటి యొక్క దురుద్దేశముతో ఆ జలంధరుడు స్వామివారి రూపాన్ని, కామరూపాన్ని, ఈశ్వరుడి రూపాన్ని ధరించి వెళతాడు. అమ్మవారు తక్కువదా, ఆమెకు అన్ని త్రికాల జ్ఞాని కనిపెట్టేసేసింది. అంతటా ఆగ్రహం చెందినటువంటి అమ్మవారు విష్ణుమూర్తిని, అసలు వీడు పాతివ్రత్యాన్ని పూర్తిగా తొలగించడానికి వచ్చాడు, వీడింతటి అజయుడయ్యాడు అంటే అతని భార్య పాతివ్రత్య మహత్యము, రాక్షసులు ఎక్కువ కాలం మనగడ ఉండకూడదు, ముల్లోకాలకే ప్రమాదము, కాబట్టి వీడు రాక్షసుడు, కాబట్టి వీని యొక్క భార్య పాతివ్రత్య మహత్యం చేత వీడు గొప్పవాడుగా ఉన్నాడు, వీనికి అడ్డు అదుపు లేదు, అసలు ఆమె పాతివ్రత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి అని చెప్పి విష్ణుమూర్తిని ఆదేశిస్తుంది. అంటే పాతివ్రత్యాన్ని తీసేయమని అన్నప్పుడు ఏం చేశాడనంటే ఆమెకి కొన్ని స్వప్నంలో కొన్ని దృష్టాంతాలు కనబడ్డాయి. అంటే తన భర్త దున్నపోతు మీద వెళుతున్నట్టుగా స్వప్నంలో ఎవరైతే దున్నపోతుకి దర్శనం కనబడుతుందో 6 నెలల్లో వాళ్ళకి మరణం సంప్రాప్తం అవుతుంది. అది సంకేతం. అగ్నిలో కలికాలంలో కూడానమ్మా. ఆ విధంగా అక్కడంతా కూడా ఊరంతా తగలబడిపోతున్నట్టు మంటల్లో ఇవన్నీ కూడా కనబడేసరికి భయపడిపోయి ఉద్యానవనంలోకి, అసలు ఆమెకి ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా ఉద్యానవనంలో అడవుల్లోకి వెళ్తుంది. అంతటా ఆ విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టుకి పైన 2 వానరాలు, 2 కోతులు ఉన్నాయి అక్కడ పైన. ఆ విధమైనటువంటి స్థితి ఉన్నటువంటి చూసి ఈ బ్రాహ్మణుడు ఎవరో గొప్పవాడిలా కనబడుతున్నాడు, నా భర్త కనిపించట్లేదు, నా భర్తకి ఏమైంది, అసలు శివుడితో యుద్ధం చేస్తున్నాడు కదా, ఎలా ఉన్నాడు అని చెప్పి వార్త తెలుసుకుని అంటే అతను ధ్యానంలో ఉండి శివుడి చేతిలో నీ భర్త చనిపోయాడమ్మా అని చెప్తాడు. ఇదంతా విష్ణువు చేసే మాయ. అయిన తర్వాత ఆ చనిపోయాడు నా భర్తనగానే మూర్ఛిల్లిపోతుంది. అంతటా ఆమెని నీటితో మళ్ళీ లేపుతాడు, చల్లిన తర్వాత మీరు మహాత్ములు నా భర్త యొక్క స్థితిని కనిపించి చెప్పారు, కాబట్టి నా భర్తని బ్రతికించే ఉపాయం చేయండి అని అంటే సరేనమ్మా నేను చేస్తానని చెప్పి నదిలోకి వెళ్ళి స్నానం చేస్తాడు. వెళ్ళి జలంధరుని రూపాన్ని
కామరూపంతో విష్ణు జలంధర్ రూపాన్ని ధరిస్తాడు. అనగానే రాగానే నిజంగా నా భర్త బ్రతికించాడేమో మా వృద్ధ బ్రాహ్మణుడు అని చెప్పి అనుకుని వెళ్ళిన భర్త కనపడని భర్తని ఆలింగనం చేసుకునేసరికి ఆమె పాతివ్రత్యం అయిపోయింది. తర్వాత గ్రహించింది ఏంటంటే విష్ణుమూర్తే ఇంతటి పనికి ఒడిగట్టాడని చెప్పి ఆమె శపిస్తుంది. నువ్వు ఏ వానరుల సహాయంతోనైతే నువ్వు విధంగా చేశావో ఆ వానరులే సాక్ష్యం కాబట్టి ఆ వానరుల సహాయంతోనే నువ్వు మళ్ళీ నీ భార్యను కోల్పోయి ఆ వానరుల సహాయంతోనే నీ భర్తను పొందుతావు, నీ భార్యను పొందుతావు అని చెప్పి శాపమిస్తుంది. అదే రామాయణానికి నాంది. ఆ విధంగా వానరుల సహాయంతో నీ భార్యని పొందుతావు అని చెప్పి అక్కడే యోగాగ్ని చితి పేర్చుకొని అందులో యోగాగ్నిలో కాలి బూడిదైపోతుంది. అంతటా ఆ బూడిద ఉన్నటువంటి ప్రదేశంలో దేవతలందరూ విచారవదనంతో విష్ణువు దగ్గరికి వచ్చి తరువాత ఆ యొక్క దేవతలు పట్టుకొచ్చినటువంటి కొన్ని బీజంలో ఆ బూడిద కుప్పలో వేశారు. ఆ బూడిద కుప్పలో వేయగానే అందులోంచి పుట్టినదే తులసి, ఉసిరిక వృక్షము మరియు మాలతి వృక్షం. మాలతి వృక్షం అంటే మాలతి అనేది ఒక చెట్టు. ఇప్పుడు ఉసిరిక అంటే ఉసిరికాయ చెట్టు, తులసి అంటే తులసి చెట్టు, ఎలాగో మాలతి అనేటువంటిది కూడా ఒక వృక్షం. మరి ఈ రెండింటికి పూజలు చేస్తారు కదా, మాలతికి చేయరు. మాలతి పుష్పాలతో కూడా ఈశ్వరుని పూజిస్తారు. చాలా విశేషం అది. వృక్షాలలో ఉన్నాయి కానీ మనకి ఇప్పుడు కనుమరిగిపోయి ఉంటాయి, ఎక్కడ కూడా దొరకట్లేవు. చాలా కొన్ని చోట్లలో అయితే ఉంటున్నాయి. ఈ యొక్క పుష్పములు ఈ విధంగా ఉసిరిక ఈ సంబంధించినటువంటి తులసి వృక్షంలో పుట్టింది. ఆ విధంగా ఇది శివపురాణాంతర్గతంగా ఉన్నటువంటి గాథ, ఎక్కడ కూడా చెప్పినటువంటి గాథ కాదు, శివపురాణంలో ఉన్నటువంటి గాథ. కాబట్టి ఈ గాథని అంతా కూడా విన్న వాళ్ళకి తులసి యొక్క పుణ్యప్రాప్తం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి తులసి అంటే ఏంటమ్మా, తులసిని గనక ప్రతిరోజు విడవకుండా 3 పత్రములు భుజించిన వాడికి 6 నెలల్లో గొప్ప సౌందర్యవంతుడు అవుతాడు. అమ్మాయి గొప్ప సౌందర్యవతి అవుతుంది. ఇప్పుడు పూజ చేసే చెట్టు తీయకూడదు అంటారు కదా, అవి తీసుకొని తినొచ్చా అండి? తీసుకోవచ్చమ్మా, తప్పులేదు. కాకపోతే కొన్ని నియమాలు ఉన్నాయి. ఆదివారాలు, అలాగే మైలతో ఉన్నప్పుడు, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో, అమావాస్య తిథుల్లో, పౌర్ణమి తిథుల్లో కొయ్యకూడదు. మిగతా రోజుల్లో తీసుకోవచ్చు. ఆ విధంగా తులసి కళ్యాణం అప్పటి నుంచి తులసికి ప్రీతికరమైనటువంటిది. అందుకని మీరు గమనించి ఉంటే ఈ సంబంధించినటువంటి కృష్ణుడికి సంబంధించి ద్వాపర యుగంలో కృష్ణుడికి చాలా లింక్ ఉంది తులసికి. అంటే పూర్వం ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడికి కుమార్తె అతి చిన్న వయసులోనే విధవరాలవుతుంది. కానీ ఆమె ఈశ్వరుని అనేక విధాలుగా బ్రతికున్నంత వరకు తులసి చెట్టు దగ్గర గొప్పగా పూజ చేస్తుంది. బ్రతికున్నంత వరకు తులసి చెట్టు దగ్గర పూజ చేస్తుంది. ఆ పూజ చేసినటువంటి మహత్యం వల్ల శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకటైనటువంటి మిత్రవిందగా జన్మిస్తుంది. మగధీర మిత్రవింద కాదమ్మా, మన అష్టభార్యలలో పురాణాల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి భార్య అష్టభార్యలో ఒక ఆమె మిత్రవింద. ఆ మిత్రవింద పూర్వజన్మలో తులసిని విశేషంగా ప్రతిరోజు ఆరాధన చేసింది. ఆ మహత్యం వల్ల శ్రీకృష్ణుడు అంతటి వారికి భార్యగా పుట్టింది. అప్పట్లో ఇవన్నీ సాధ్యపడ్డాయి కానీ కలికాలంలో సాధ్యపడితే అన్ని చేసుకోవచ్చునమ్మా. ఇంకొక విశేషం ఏంటంటే నారదుల వారు చెప్పినటువంటి ఒక వ్రతాన్ని ఆచరించి సత్యభామ ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా కూడా పోసి కృష్ణుడికి సరితూగే బంగారాన్ని పోసి నారదుడికి దానం ఇవ్వమని చెప్తుంది. ప్రజలు ఆమె అష్టభార్యలు అందరూ ఒక రుక్మిణి తప్ప అందరి దగ్గర ఉన్న బంగారం ఇచ్చిన కృష్ణ భగవానుడు సరితూగడు. అంతటా బాధపడి నా వ్రతం అంతా భగ్నమయ్యేటట్టుందని చెప్పి రుక్మిణి దగ్గర బాధపడితే రుక్మిణీదేవి వచ్చి నమస్కారం చేసి తులసి యొక్క పత్రాన్ని ఆ యొక్క త్రాసులో పెట్టగానే తేలిపోయాడు. అంటే పరమేశ్వరుడు గొప్పవాడి. కార్తీక మాసంలో విష్ణు ఆరాధన చాలా చక్కగా అనేటువంటిది చేస్తూ వస్తున్నాం మనం. ఎందుకనంటే అప్పుడు విష్ణువుని అడిగారనమాట. ఈ శివపురాణాంతర్గతంగానే తులసి సంబంధించిన విధానంగా ఎవరయ్యా నీకు అత్యంత ఆప్తులు ఎవరని చెప్పి ఉద్ధవుడు అనేటువంటి భక్తుడు, మనకు ఉద్ధవుని యొక్క ఉద్ధవ గీత అని కూడా వస్తుంది. ఉద్ధవుడు అనేటువంటి భక్తుడు శ్రీకృష్ణుడి నిర్యాణం కంటే ముందు కనబడుతుంది. ఆ యొక్క ఉద్ధవుని యొక్క అంటే ఉద్ధవుడు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ భక్తుడే. ఆయన శ్రీకృష్ణుడి నిర్యాణం వరకు కూడా ఉన్నాడు. ఆయన నిర్యాణ తదనంతరం కూడా బతికున్నాడు ఉద్ధవుడు. చనిపోయిన కృష్ణుడు మరణించినట్టుగా మరణించలేదు. ఆయన గుండెకాయ పూరి క్షేత్రంలో ఇప్పటికీ ఉంది. ఇక గమనించుకుంటే ఉద్ధవుడు అడిగాడట కృష్ణుడిని, విష్ణు సంభూతుడు కాబట్టి, ఎవరయ్యా నీకు ఇష్టమైన వాళ్ళంటే
సదా నన్ను అర్చించే నా భక్తులు, రెండవది తాపసులు, అంటే ఇక ఎటువంటి నిష్కామంగా ఎటువంటి కోరిక లేకుండా నా గురించి నా నామ జపాన్ని చేస్తున్నటువంటి మునులు, మునీశ్వరులు, తాపసులు. మూడవది తులసి అన్నారు. కాబట్టి ఈ మూడు కూడా ప్రీతికరం అని చెప్పాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ద్వాదశి తిథి రోజున తులసి కళ్యాణము కృష్ణ భగవాన్తో జరిపిస్తారు. కాబట్టి వెనక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాంతక క్షేత్రంలో, అనగా త్రిపురాసుని సంహరించిన క్షేత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగ, వివాహ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ ఏకాదశి తిథి రోజున, ద్వాదశి తిథి రోజున ఎటువంటి నియమాలు పాటించాలి అంటే, ఏకాదశి అంతా కూడా ఉపవాస నియమాన్ని పాటించాలి. ఆ రోజంతా శివనామ స్మరణము, లేకపోతే విష్ణునామ స్మరణము, విష్ణు సహస్రనామము, దాంపత్యం ఉండకూడదు, మాంసాహారము, మద్యము అనేటువంటిది ఉండకూడదు. సదా భక్తి పరాయణతో ఏకాదశి అంతా కూడా ఉండి, ద్వాదశి తిథి రోజున కూడా ఉపవాసం, వీలైతే ఉపవాసం ఉంటే కటిక ఉపవాసం అని అంటారు, ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో ఆ క్షీరాబ్ది ద్వాదశి రోజున సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర ముగ్గు వేసి, ఆవు పేడ చిలికి ముగ్గు వేసి, అక్కడ దీపము వెలిగించి దీపారాధన చేసి, ఆ తులసి చెట్టులో ఉసిరికాయలతో కూడుకున్నటువంటి ఉసిరిక కొమ్మని ఆ తులసి బృందావనంలో నాటి పెట్టి, ఆ యొక్క దేవతకి ఆరాధన చేసి, అక్కడే దీపదానము ఎవరైతే చేస్తారో, తులసి అయినటువంటి రాధా గోకులమైనటువంటి గోకులంలో నివాస స్థానం వస్తుంది. అనంతమైనటువంటి పుణ్య ఫలితం. ఈ పుణ్యమేనమ్మ మనల్ని ఆపద కాలంలో రక్షించుకునేది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ విధానమైనటువంటి నిర్ణయాన్ని, నియమాన్ని పాటించండి. ఆ తర్వాత చంద్ర దర్శనం చేసుకొని భోజనం చేయండి. ఆ పుణ్యం అనేటువంటిది మనము మాటల్లో చెప్పలేము, వర్ణించడానికి మనకు కవిత కాదు, అది అనుభవిస్తే తప్ప తెలుస్తుంది. ఎప్పుడు అనుభవిస్తామంటే, ఎటువంటి సందర్భంలో అనుభవిస్తామంటే, మనకు ఏదైనా కానీ చాలా మన ఆయుష్కే ఇబ్బంది పడ్డ పరిస్థితులు కలిగినప్పుడు, మన కుటుంబ సభ్యులకి ఇబ్బంది పడ్డ పరిస్థితులు కలిగినప్పుడు, కానీ ఒక అద్భుతం జరిగి తిరిగి పునర్జీవితులు అవుతాం కదా, ఆ సందర్భంలో మనకు గుర్తుకొస్తుంది, ఆనాడు పలానా ఐ డ్రీమ్ ద్వారా వీడియో విన్నాము, పలానా గురువు గారు చెప్పారు, పలానా అమ్మాయి కార్యక్రమం ద్వారా చూశాము అని, ఆ విధానాన్ని ఆచరించాము, ఆ పుణ్యమే మమ్మల్ని రక్షించిందని ఆనాడికి గుర్తుకొస్తుంది. అంత పర్యంతం కాదు. లేదు, ఒకే ప్రాబ్లంతో ఉన్నప్పుడు కొంతమంది చాలా బాధలు పడి అదే ప్రాబ్లం మనం ఫేస్ చేసినా ఆ ప్రాబ్లం మనల్ని బాధించకుండా ఉంటుంది కదా. సాటి వాళ్ళు బాధపడ్డారు కానీ నేను బాధింపబడలేదంటే నేను చేసుకున్న పుణ్యము ఆనాడు కార్తీక మాసంలో విన్నటువంటి ఈ యొక్క విని చేసినటువంటి ఈ పుణ్య ప్రభావమే నన్ను రక్షించింది, నా కుటుంబాన్ని రక్షించిందని ఆనాడు రిలీజ్ అవుతారు. ఓకే ఓకే